హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం లండన్ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. అంటే బేసికలీ అగ్రరాజ్యంలో ఏం జరిగితే మిగిలిన కంట్రీస్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాగా అర్ధాంతరంగా వచ్చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు యూకేలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అండ్ అక్కడ స్ట్రక్ అయిపోయిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాము. ఇమిగ్రేషన్ అడ్వైజర్ హరి పోట్రు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ లండన్ లో? ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ ఇల్లీగల్ గా ఉండే వాళ్ళందరినీ కంట్రీలోంచి తీసేద్దాం అనేది గవర్నమెంట్ ప్రపోజల్. ఓకే. లీగల్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇల్లీగల్ గా ఉండే వాళ్ళు కరెక్ట్ అప్లికేషన్ చేసుకుని వాళ్ళ స్టేటస్ రెగ్యులరైజ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇదంతా ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే కరెక్ట్ ప్రొఫెషనల్ అడ్వైజర్ రైట్ టైంలో తీసుకోకపోవటం వల్ల. ఓకే. సో అంటే ఇల్లీగల్ గా ఉండడం అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళారంటే లీగల్ గానే వెళ్ళారు. సో ఇల్లీగల్ గా ఉండడం అంటే ఎలాంటి వాళ్ళని ఇల్లీగల్ అని వీళ్ళు కన్సిడర్ చేస్తారు? ఇప్పటి వరకు ఉన్నారు కదా, లీగల్ లాగే ఉన్నారు, మరి సడన్ గా ఒక్కసారిగా ఇది రావడం ఏంటి? ఇప్పుడు కొంతమంది అప్లికేషన్ చేసుకుని వీసా తీసుకొని వస్తారు కంట్రీకి. వచ్చినప్పుడు వాళ్ళ స్టేటస్ లీగల్ గానే ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే యూనివర్సిటీ స్టూడెంట్ వచ్చారు, స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీ వాళ్ళ అటెండెన్స్ రికార్డ్స్ కానివ్వండి, వాళ్ళ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా వీళ్ళకి వీసా పరంగా. ఎప్పుడైతే వీళ్ళు యూనివర్సిటీకి వెళ్ళటం మానేస్తారో, లేకపోతే ఫీజు సరిగ్గా కట్టరో ఇన్ టైంలో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు టర్మినేట్ చేస్తారు స్టూడెంట్ ని. సో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు హోమ్ ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ స్టూడెంట్ మా యూనివర్సిటీలో ఇంకా చదువుకోవటం లేదు. అంటే వీళ్ళు అలర్ట్ అవ్వాలి, మమ్మల్ని టర్మినేట్ చేశారు, సో మనము ఏం చేయాలని ముందే అలర్ట్ అవ్వాలి. అలా కాకపోతే ఇల్లీగల్ అయిపోతారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేదు యూనివర్సిటీలో టర్మినేట్ చేశారు, వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి నా సిచ్యువేషన్ ఇది, సో నేను ఇక్కడ ఉండొచ్చా, ఉండకపోతే ఏంటి, వెళ్ళాలంటే ఏంటి అని మీలాంటి అడ్వైజర్స్ ని కాంటాక్ట్ చేసి వచ్చేస్తే బెటర్. అలా కాకుండా ఉంటే ఇల్లీగల్. ముందుగా నన్ను అడ్వైజర్ అడగక ముందే యూనివర్సిటీతో మాట్లాడుకోవాలి. ఒకవేళ వాళ్ళు మ్యూచువల్ గా డిస్కస్ చేసుకొని కొన్ని థింగ్స్ సెటిల్ అయితే గనా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా అక్కడ ఎప్పుడైతే యూనివర్సిటీ టర్మినేట్ చేసేసామో, మేము హోమ్ ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేసాము ఆల్రెడీ, ఇంకా టూ లేట్, మా చేతిలో ఏమి లేదు అన్నప్పుడు అప్పుడు ఇమిగ్రేషన్ అడ్వైస్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ వీసా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళు స్టూడెంట్ వీసా తీసుకొని వచ్చారు, ఒక 6 months కి ఇలాంటి అనుకోని సంఘటన ఏదైనా ఎదురయ్యి స్టూడెంట్ వీసా టర్మినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆబ్వియస్లీ హోమ్ ఆఫీస్ వాళ్ళు ఆ 2 ఏళ్ల వీసాని కట్ షార్ట్ చేస్తారు. కాబట్టి 6 months కి లేకపోతే 7 months కో ఎంత డ్యూరేషన్ ఉంటే అంత డ్యూరేషన్ కి ఆ డ్యూరేషన్ డేట్ తో ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు ఒరిజినల్ గా ఇచ్చిన 2 years వ్యాలిడిటీ నో లాంగర్ వ్యాలిడ్. సో అప్పుడు వాళ్ళ వీసా ఉండదు కదా. అలాంటి పరిస్థితుల్లో దే హ్యావ్ టు అప్రోచ్ ఏ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ టు సీక్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్. సో ఇప్పుడు యూకేకి వెళ్ళాలి అనుకుంటే ఏ రూట్స్ లో వెళ్ళొచ్చు? రూట్స్ రకరకాలు ఉన్నాయి. సరే, మన తెలుగు వాళ్ళు జనరల్ గా వచ్చే రూట్ ఫస్ట్ స్టూడెంట్ వీసా మీద, లేకపోతే వర్క్ రూట్ లో వస్తారు, లేకపోతే డిపెండెంట్ గా వస్తారు, లేకపోతే కొంతమంది యూత్ మొబిలిటీ వీసా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్, ఆ రూట్ లో కొంతమంది వస్తారు. కొంతమంది గ్లోబల్ ఎక్స్పాన్షన్ రూట్ లో వస్తారు, అంటే ఇక్కడ ఒక బిజినెస్ ఉండి యూకేలో కూడా ఒక బిజినెస్ ఉంటే ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలు పార్ట్ ఆఫ్ ఇట్ గా వస్తారు. మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బ్యాంక్ కావచ్చు, లేకపోతే పెద్ద ఐటీ ఫర్మ్ కావచ్చు. అలాంటి వాళ్ళు ఐసిటీ వీసా అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది, ఇండియాలో పనిచేసే ఎంప్లాయీ యూకే ఆపరేషన్స్ లో ఏదో సమ్ పార్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే సమ్ బ్యాంకింగ్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ కావచ్చు, అక్కడ పెర్ఫార్మ్ చేయాల్సి వస్తే విత్ ఇన్ ద బ్యాంక్ కాబట్టి వాళ్ళు ఇక్కడ లొకేషన్ నుంచి అక్కడ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఐసిటీ వీసా అంటాం. సో ఆ రూట్ కొంతమంది వస్తారు. లేదంటే కొంతమంది ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్నోవేటర్ ఫౌండర్ అని చెప్పేసి ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ లో కొంతమంది వస్తారు. మొత్తానికి బాగా పాపులర్ అయినవైతే మాత్రం మన తెలుగు వాళ్ళకి ఈ రూట్స్ లోనే, ఇంకా వేరేవి కూడా ఉన్నాయండి, కానీ మన వాళ్ళు వాటిలో అంతగా ఉండరు. సో ఈ రూట్స్ లోనే ఎక్కువగా రావడానికి ఇష్టపడుతుంటారు. సరే, ఎప్పుడు అసలు ఏమి చెప్పుకునే పని లేదు కదా, విజిటింగ్ వీసాస్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా, ఎవరైనా కానీ కంట్రీకి వెళ్ళొచ్చు రావచ్చు, దాంట్లో ఎటువంటి సో ఎంప్లాయీస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్సే అన్నారు కదా మీరు. సో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత
అక్కడే ఎంప్లాయీస్ గా ఉండాలనుకున్నా లేదా ఇక్కడ నుంచి అక్కడికి ఎంప్లాయ్మెంట్ కోసమే వద్దాం అనుకుంటే అసలు ఎలా ఉంటుంది, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? స్టూడెంట్ రూట్ లో వచ్చిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ 20 hours చేసుకోవచ్చు అని లీగల్ గా యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేసి ఉంటారు క్యాస్ లో, కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ దాంట్లో. సో ఇక్కడికి రాకముందే, యూకేకి రాకముందే వాళ్ళకి తెలుసు 20 hours a week వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు అని. కానీ ఇక్కడికి స్టూడెంట్ వీసా మీద వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి ఆ క్రైటీరియాస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ 20 hours చేసుకోవచ్చు అనేది వీసా కండిషన్. అసలు యూనివర్సిటీ విషయమే మర్చిపోవటము, లేకపోతే యూనివర్సిటీని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా, దాన్ని పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకుండా దాని మీద ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వర్క్ మీద కావచ్చు, లేకపోతే ఇంకా వేరే అవసరాలు ఏదైనా కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేదైనా కానీ ఏదైనా నావిగేషన్స్ ఉంటే వాటిల్లో బిజీగా ఉండిపోయి అసలు యూనివర్సిటీని నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడే ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు యూనివర్సిటీ అటెండ్ అవుతూ 20 hours జాబ్ చేసుకోవచ్చు. అలా 20 hours చేసుకునే జాబ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే యూనివర్సిటీ చేతిలో ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ద స్పాన్సర్స్ కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ద డే స్పాన్సర్ దే ఎప్పుడైనా పై చెయ్యి. సో ఎందుకంటే స్పాన్సర్ చేసింది వాళ్ళు కాబట్టి. సో వాళ్ళు చెప్పినట్లే మనం ఉండాలి, మనకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉండరు కదా. డైరెక్ట్ గా జాబ్ కోసం వచ్చిన వాళ్ళు అయితే కానీ వాళ్ళు జాబ్ కోసమే వచ్చి ఉంటారు కదా. అగైన్ వాళ్ళకి ఒక స్పాన్సర్ ఉండి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఐటీ ఫర్మ్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా రెస్టారెంట్ కావచ్చు, ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు ఒక స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు స్పాన్సర్షిప్ మీకు ఇస్తేనే మీరు అక్కడ దాకా వచ్చి ఉంటారు కదా. సో దేర్ ఫార్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద ఎంప్లాయర్, అగైన్ మీ ఇద్దరి అండర్స్టాండింగ్ ను బట్టి మీరు ఎలా బిజినెస్ కి వాళ్ళు అనుకున్న స్టాండర్డ్స్ ప్రకారం పెర్ఫార్మ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దే ఈదర్ కీప్ యూ ఆర్ దే గెట్ ఇట్ ఆఫ్ యూ. సో అంటే ఇప్పుడు మీరు చాలా చూసుంటారు కదా, చాలా మందిని అంటే అక్కడ ఆగిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక కారణంతో ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని అవ్వచ్చు. ఇది చిట్ చాట్ కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇది చాలా టఫ్ సిచ్యువేషన్, వీళ్ళని ఇంకా మనం తీసుకెళ్ళగలమా, ఎలా పాసిబుల్ అవుతుంది, వీళ్ళు ఇంకా లండన్ లోనే ఉండిపోవాలేమో అనేంత డౌట్ వచ్చిన సందర్భం మీకు ఏదైనా ఉందా? అండ్ అంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఇంకా మేము ఆగిపోయాం ఇక్కడ, మీరే నాకు అని ఎప్పుడైనా అన్న సందర్భం కానీ మీరు ఫేస్ చేశారా? ఎవరు నేను ఈ కంట్రీలో వచ్చి ఇరుక్కుపోయాను, నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితిలో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నారండి, చాలా రేర్ అక్కరెన్స్ అది ఏదో కూడా చెబుతాను. నేను కోర్టుకు కూడా వెళ్తాను, కొన్ని కేసులకి నేను తెలుగు ఇంటర్ప్రిటర్ గా వెళ్తాను. కొన్ని ఇమిగ్రేషన్ తరపున కొన్ని డాక్యుమెంటేషన్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు రకరకాలుగా నేను కోర్టులు కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, అట్లా నేను ఐ విజిట్ దెమ్ ఫర్ క్లయింట్ రీజన్స్. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు చేసే క్రైమ్ ఎట్లా ఉంటుందంటే, మన వాళ్ళని పాస్పోర్ట్ తీసేసుకొని పోలీసులు, లేకపోతే బోర్డర్ ఫోర్సెస్ అన్నిటికీ చెప్తారు. అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా సీ ట్రిప్స్ రిలేటెడ్ క్రూజెస్ వాళ్ళు కానివ్వండి, బోర్డర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, అంటే యూకే బోర్డర్ క్రాస్ చేసే దగ్గర ఎక్కడైతే ఉంటాయో, అది ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, బై రోడ్ కావచ్చు, ఆ ఏరియాస్ లో ఉండే సెక్యూరిటీ ఏదైతే ఇమిగ్రేషన్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ పర్సన్ మస్ట్ నాట్ లీవ్ ద కంట్రీ. ఎందుకంటే కోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే వాంటెడ్ బై ద పోలీస్ బ్యాడ్లీ, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా సంప్రదిస్తారు నన్ను, ఎప్పుడు ఎట్లా వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు అది అనేసి. బట్ అలాంటి సందర్భాలు నేనేమి చేయగలిగింది ఉండదు నిజంగా కూడా. మనం ఎవరు ఏమి చేయలేము. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ ఒక రెస్ట్రిక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళు మాత్రమే తీయగలరు, ఎందుకంటే దే పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏదైనా క్రైమ్ చేస్తే ఓకే, మీరు అన్నట్లు కోర్టు పెడుతుంది. అలా కాకుండా తెలిసి తెలియక ఇప్పుడు మీరు అన్నట్టు యూనివర్సిటీస్ లో అలా ఉండిపోయిన వాళ్ళు కానీ, లేదు స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏ వీసా మీద ఉన్న వాళ్ళైనా కానివ్వండి, క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి కోర్టు ద్వారా పోలీసు ద్వారా వీళ్ళు మాకు కావాలి, మేము వీఆర్ లుకింగ్ ఫర్ యూ అనే సిచ్యువేషన్ లేకుండా ఉంటే వెల్ అండ్ గుడ్. ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు. అసలు వెళ్ళిపోమని చెబుతారు కూడా వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు కొంతమంది చదువుకోవడం కోసమో లేకపోతే ఏదో అక్కడికి వెళ్ళేసి ఏదో ఒక క్లారిటీ ఉండదు అన్నట్లు మొత్తం ఇల్లులు పొలాలు అమ్మేసేసి, బంగారం అమ్మేసి మరీ వెళ్దామని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడికి వెళ్ళగానే వచ్చేస్తుంది మాకు డబ్బులు, వెళ్ళగానే మేము చేసేయచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు కదా.
సో అది నిజంగా అంత ఈజీ ఉంటుందంటారా? అట్లా ఏం కాదండి. ఇప్పుడు మనం ఆస్తులు అమ్ముకున్నాము, పొలాలు అమ్ముకున్నాం అనేది నిజమే అయి ఉండొచ్చు. ఒక నిమిషం అంటే నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఒక లండన్ నుంచి ఒక అబ్బాయి చేశారు ఆ వీడియో. ఏంటంటే మీరు అనుకున్నంత కాదు, ఇక్కడికి వచ్చాక అసలు ఏమి చేయలేం మనం. ఫస్ట్ అయితే అంటే ఓకే చేయొచ్చు కొంతవరకు, కానీ మీరు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకొని వితౌట్ హోప్, మీరు ఏం లేదు ఇక్కడికంటే పలాంది చేయడానికే మేము వస్తున్నాము, ఇది చేస్తామనే ఏం క్లారిటీ కూడా లేకుండా ఏదో ఒకటి చేద్దాం అనేసేసి ఆ ఉద్దేశంతో మీరు అన్ని అమ్ముకొని ఇక్కడికి వస్తే చివరికి వెళ్ళడానికి కూడా మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా ఒక వీడియో చూసాను. ఇది ఇప్పుడు అది వైరల్ కూడా అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే మరి అతను ఏదైనా ఫ్రస్ట్రేట్ అయ్యాడో నాకు తెలియదు, కానీ అలా చూసాను అనమాట. అందుకే అలా అడిగాను మిమ్మల్ని. అలా ఏం కాదండి. ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని వచ్చిన వాళ్ళు, బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు నేను చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తా. అది వాళ్ళకి ఆస్తులు అమ్ముకొని లేకపోతే డబ్బు అనవసరంగా బాగా ఖర్చు పెట్టి లండన్ ఎట్టోగట్ట వచ్చిన వాళ్ళని కూడా చూస్తాను నేను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదండి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. వీళ్ళకి ఏం చేయాలో ఏమీ తెలియదు. వీళ్ళ మోటో వల్ల ఒక్కటే, ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయి నేను ఇంకో చోట వేరే దేశంలో ఉండాలి, అదొక్కటే మోటో ఉన్న వాళ్ళు అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్స్. సో మోస్ట్ ఫెయిల్యూర్స్ అంతా వాళ్ళే. ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ ఫెయిల్ అవుతారండి. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో. అసలు అది ఇంపాసిబుల్. మనం ఎందుకు వెళ్తున్నాం అనేది ముందు మనకు తెలుసుకోవాలి. నేను లండన్ వెళ్తానంటే వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. పక్కన వాళ్ళు వెళ్ళారు కదా చెప్పేసి మనం కూడా వెళ్ళలేం కదండి. అంటే తెలిసి తెలియక అట్లా కాకుండా ఒక విజన్ తోటి వస్తేనే అక్కడ తెలియాలి. ఇప్పుడు ఏమనుకుంటారు, అసలు నేను లండనే పోకుండా నాకు ఏం చేయాలో అక్కడ ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు అనేది ఇంకో ప్రశ్న వస్తుంది. ఇక్కడ పర్వాలేదు, అంతవరకు ఓకే. వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ను బట్టి మనము కొన్ని సందర్భాల్లో కొన్ని సార్లు మారాల్సిన అవసరం ఉంటుంది. మన ఇంట్లో ఉన్నట్టుగా మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉండలేం కదా, అట్లానే ఇది కూడా మన మైండ్ సెట్టే మారిపోవాలి. మనం ఏ కాడికి మన ఇంట్లో ఎట్టుంటది, మన దేశంలో ఎట్టుంటది, హైదరాబాద్ లో అయితే నేను సాయంత్రం పోయి చాయ్ దాకా వస్తాను, ఇక్కడైతే ఎవరు లేరు, ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇక్కడ ఇట్లానే ఉంటుంది, ఈ సర్కమ్స్టాన్సెస్ నేను అడాప్ట్ చేసుకోవాలి అనేది మన మైండ్ లో ఉండాలి ఎప్పటికైనా. అంటారు చూడండి, బి ఎ రోమన్ వెన్ యూర్ ఇన్ రోమ్ అని. అట్లానే ఉండాలి. అక్కడ వాళ్ళు ఎట్లుంటే ఆ కల్చర్ ప్రకారం మనం కూడా దాంట్లో ఇమడాలి. అక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఏమిటి అనేది మనం గ్రాప్ చేసుకోవాలి. ఎవరు రెడ్ కార్పెట్ వేసి రండి అని అనరు కదండి ఎవరికైనా కానీ. ఒక విజన్ తో అయితే వెళ్ళాలి. అబ్సల్యూట్లీ. నేను ఏం అవ్వదలుచుకున్నాను అనేది ఒక విజన్ ఉండాలి. పోనీ మన విజన్ అనుకున్నట్లుగా అన్నిసార్లు కరెక్ట్ గా అయి ఉండకపోవచ్చు, కానీ మనకంటూ ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తాపత్రయం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. వచ్చాం కదా దేశంలో, మా ఇంట్లో వాళ్ళకి నేను ఎన్నింటికి వస్తున్నానో చెప్పే పని లేదు, మా ఫ్రెండ్స్ నేను ఎన్నింటికి వచ్చినా పట్టించుకోరు, నాకెవరు ఫోన్ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి ఈ వ్యసనాలకు బాగా అలవాటు అవుతారు. వ్యసనాలు అంటే చెబుతాను, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఏది మన తెలుగు వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్, ఓవర్ గా డ్రింక్ చేసి బింజ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికే ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల దేని వల్ల గాను ప్రతి వాళ్ళతో తగాదా పెట్టుకుని రూమ్మేట్స్ ఆర్గ్యూ చేసుకుని ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అనవసరంగా అందరి కెరీర్ పాడు చేసుకున్న సందర్భాలు కొన్ని వందల కేసులు చూశాను. అలా అనవసరంగా, అంటే వీళ్ళది ఏంటంటే అసలు నేను ఎందుకు వస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకోకపోవడం వల్ల వస్తున్నాయి ఇవన్నీ. ప్రతి చోట ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టుగా హీరోయిజం చూపిస్తానంటే కుదరదు కదా. సో సినిమాగానే ఉంచుకోవాలి. మనం రియాలిటీలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకు మైండ్ లో ఎప్పుడూ ఉండాలి. అది లేని వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. మరి అలా అనుకుంటే ఇంతకు ముందు చాలా మంది వచ్చిన తెలుగు వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఖచ్చితంగా. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం మిస్లీడ్ అవుతున్నారు. అండ్ ఎవరినో చూసి లేకపోతే అలా అయ్యి ఉండొచ్చేమో, నేను చూసిన వీడియో ఆ టైప్ ఏమో నాకు తెలియదు. అంటే ఒక్కొక్కళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడిపోతారు, క్విక్ మనీ వచ్చేస్తుంది. ఈ మధ్య నేను లక్కీ భాస్కర్ సీన్ కూడా నేను ఒకటి నా వేరే వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట. వాళ్ళ డాడీ పిలిచి భాస్కర్ కి చెప్తాడు, వేగంగా నడిపే వాహనం, వేగంగా వచ్చే డబ్బు ఏదో ఒక రోజు నిన్ను పతనం చేస్తుంది, నిన్ను కింద పడేస్తాయి అని. అది రియలైజ్ అవ్వాలా. ఎక్కడ ఏది చెయ్యాలో, ఎక్కడ ఏది ఆపాలో తెలుసుకున్న వాళ్లే సక్సెస్ఫుల్ పీపుల్.
ఇంకా నేను రోజు అదే పని చేసుకుంటా పోతాను అంటే, అదే సినిమాలో ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నాడు కదా, లక్కీ భాస్కర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి చివరికి అతను జైల్లోకి వెళ్తే ఈ లక్కీ భాస్కర్ వెళ్ళి మరి సేవ్ చేశాడు కదా. సో అందుకని ఎక్కడ ఏది ఆపాలి, ఎక్కడ ఏది చెయ్యాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమి తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సజెషన్స్ తీసుకోవడం, తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసి మనం ఫస్ట్ అయితే సెటిల్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే దేశం కాని దేశం అది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళకి ఉన్న అసెట్ అండ్ థ్రెట్ రెండు రూమ్మేట్స్ ఏనండి. ఇప్పుడు ఒక 4-5 కలిసి ఒక ఇంట్లో ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళే తెలిసినట్టుగా నేను యూట్యూబ్ లో ఇది చూశాను, నేను అక్కడ ఆ వీడియో చూశాను అని చెప్పేసి అది నిజం అనేసుకుంటారు. ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ. అది నిజం అయి ఉండొచ్చు, యూట్యూబ్ లో చెప్పింది తప్పు అని నేను ఆర్గ్యూ చేయట్లేదు. ఇక్కడ ఆ సర్కమ్స్టాన్సెస్ లో అది నిజం అయి ఉండొచ్చు, కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ మనకు అప్లికబుల్ కాకపోవచ్చు కదా. అవును, ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూసారనుకోండి, మీది కొంచెం వాళ్ళ థాట్ మారచ్చు కదా. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలండి. ప్రతిదానికి నెగిటివ్ గా ఆలోచిస్తా పోతా ఉంటే ఇంకా నెగిటివ్ అనేది ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు. ఎప్పుడైనా పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకి పాజిటివ్ థాట్స్ కూడా వస్తాయి. ఇంకా లేచిన దగ్గర నుంచి ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, పక్కన వాళ్ళని చూసి జలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ రూమ్మేట్స్ 4-5 ఉంటారు, ఎవరికి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కానీ అందరూ ఫ్రెండ్స్ అంటారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే. ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇంకా దానికి మనం ఏం చేయలేము. సో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం, దాని వల్ల అంతిమంగా మనకే లాభం. అవతల వాళ్ళ సంగతి ఒక నిమిషం పక్కన పెడితే మనకు మనం ఫేవర్ చేసుకోకపోతే దెన్ వాట్స్ ద పాయింట్. ఇప్పుడు మరి డిపెండెన్స్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు అక్కడ? డిపెండెంట్స్ కి ఇబ్బంది ఏం లేదండి ఏ రోజుకైనా. అంటే ఎలా వెళ్ళాలి వీళ్ళు? స్టూడెంట్ రూట్ మీద ఇప్పుడు డిపెండెన్స్ ప్రొహిబిటెడ్ కాబట్టి that's out of question. ఓకే, నో అంటే నార్మల్ గానీ అసలు డిపెండెన్స్ అంటే ఎలా వస్తారు? కష్టం అంటారు కదా యూకే అంటే. డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు యూజువల్ గా వర్క్ రూట్ లోనే వస్తారండి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ రూట్ లోనే వస్తారు. వర్క్ రూట్ క్రియేట్ చేసుకొని వచ్చేస్తారు. ఒక జాబ్ ఆఫర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కావచ్చు లేదా హస్బెండ్ కావచ్చు, ఒక మెయిన్ అప్లికెంట్ అవుతే వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెంట్ అవుతారు. చిల్డ్రన్ ఆబ్వియస్లీ డిపెండెంట్స్ అవుతారు. సో వాళ్ళకి వీసా వస్తుంది, ప్రొవైడెడ్ దే మీట్ సర్టన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వాళ్ళు యూకేలో ఓవర్ స్టే ఉండి వెళ్ళిపోయారు, లేకపోతే యూకేలో ఏదో క్రైమ్ చేసి ఉండొచ్చు, లేకపోతే సమ్ అదర్ పోలీస్ కేసు ఏదైనా ఉండొచ్చు, లేకపోతే యు ఓ మనీ టు హెచ్ఎంఆర్సీ ఫర్ ఎగ్జాంపుల్. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఇరుక్కుని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, లేకపోతే హోమ్ ఆఫీస్ వాళ్ళని ఎప్పుడైనా కానీ ఇంతకు ముందు పట్టుకొని వెనక్కి పంపించిన సందర్భం ఉండొచ్చు అట్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్. అంటే వీళ్ళ టికెట్ కొనుక్కోకుండా పబ్లిక్ ఫండ్స్ యూజ్ చేసి టికెట్ కొనుక్కొని వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళారు అంటే దెన్ దే ఇంకర్ ఎ బ్యాన్. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ బై కేస్. సో ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్యాన్ అని అట్లా ఏం లేదు, మాక్సిమం 10 years ఉంటుంది. సో అలా ఉంటే తప్పితే డిపెండెంట్స్ కి యూజువల్ గా వీసాస్ వచ్చేస్తాయి. అండ్ వాళ్ళకి వర్క్ రైట్స్ కూడా ఫుల్ టైం ఉంటుంది. సో డిపెండెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో. సో అట్లా ఈ కొన్ని క్రైటీరియాస్ మనం మీట్ అవుతే లైఫ్ సులభతరంగానే ఉంటుంది. అంత నెగిటివ్ గా అనుకోవాల్సింది ఏం లేదు అక్కడ. ఓకే, సో అసలు మీరు మీ పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాం మేము, ఎలా వెళ్ళారు ఇప్పుడు ఇన్ని 20 years వరకు అనుకుంటా కదా మీరు? 24 years నుంచి ఇందులోనే ఉన్నారా సర్వీస్? లేదండి, ఫస్ట్ లో నేను స్టూడెంట్ గానే వెళ్ళాను. తర్వాత నేను స్లోగా బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వర్క్ రూట్ లో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చింది. తర్వాత నేను కొంతసేపు నేను ఎంప్లాయ్మెంట్ రూట్ లో ఉన్నాను. తర్వాత హోమ్ ఆఫీస్ కి ఇంటర్ప్రిటర్ గా పిలిస్తే నేను అక్కడ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇంక ఇమిగ్రేషన్ బిజినెస్ అనేది నాకు ఓన్ గా నేను ఒక ఇమిగ్రేషన్ ఫర్మ్ పెట్టుకొని ఐ రన్ మై ఓన్ బిజినెస్ నౌ. ఓకే, అంటే ఈ ఇన్ని ఇయర్స్ ఇంకా అదే రన్ చేసుకుంటూ ఉన్నారు? ఎస్, ఇన్ని సంవత్సరాలు లాంగ్ జర్నీ అన్నమాట. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ బట్ ఇట్స్ గుడ్. ఐ ఎంజాయ్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫస్ట్ గవర్నమెంట్ అప్రోచ్ అవుతుందా మిమ్మల్ని, లేక వీళ్ళు ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు అప్రోచ్ అవుతారు? ఎప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? డిపెండ్స్ అండి. ఇమిగ్రేషన్ రిలేటెడ్ అయితే కన్నా స్టూడెంట్స్ ఎవరైతే మనం అనుకున్నామో లేకపోతే వర్క్ రూట్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారో, డిపెండెంట్స్ ఉన్నారో, వాళ్ళు నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అవుతారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఉన్నారు కదా? నేను గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నది ఇమిగ్రేషన్ తరపు కాదండి, అది ఇంటర్ప్రిటింగ్ తరపున ఉంటాను అనమాట. సో హోమ్ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, కోర్ట్ కానివ్వండి, లా ఫర్మ్స్, సొలిసిటింగ్ ఫర్మ్స్, లేకపోతే లోకల్ కౌన్సిల్స్, వీళ్ళందరూ నన్ను ఇంటర్ప్రిటింగ్ పర్పసెస్ కోసం పిలుస్తారు, తెలుగు లాంగ్వేజ్ కోసం. అది కాకుండా బోర్డర్ ఫోర్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా అట్లాగే వాళ్ళు కూడా పిలుస్తానే ఉంటారు.
ఎప్పుడన్నా హోమ్ ఆఫీస్ అప్లికేషన్స్ అలాంటివి చేసినప్పుడు when there is a language barrier, then that's when I intervene to translate from Telugu to English and the vice versa. ఓకే. అట్లా అనమాట. సో ఇప్పుడు ఎక్కువగా వీసా ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అవుతుంటాయి కదా, ఎందుకు అవుతాయి అంటారు అలా? క్రైటీరియా మీట్ అవ్వకపోవచ్చు అండి, లేకపోతే ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టుండొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కేస్ వర్కర్ కి ఇది కరెక్ట్ కాదేమో అనిపించవచ్చు, లేకపోతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా అడిగి తెలుసుకోవాలనిపించవచ్చు, లేకపోతే అసలు వీళ్ళు చెప్పింది వీళ్ళ డాక్యుమెంట్ మీద ఉన్నది నిజమేనా అని ఒక సందేహం రావచ్చు కేస్ వర్కర్ కి. ఇలాంటి సందర్భాల్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే. సో అక్కడ రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి? మళ్ళీ చేసుకోవడమేనా? వీసా ఇంటర్వ్యూ దగ్గర రిజెక్ట్ అయిన వాళ్ళు రిజెక్ట్ అయితే ఏమవుతుంది, మహా అయితే ఇంకొకసారి అప్లికేషన్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ యూ కెన్ ట్రై అని చెప్తారు. రిజెక్షన్ లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్ లో క్లియర్ గా రాసి ఉంటుంది ఏ కారణంతో రిజెక్షన్ చేశాము అనేది. సో దేర్ ఫోర్ దట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనమాట. రిఫ్యూజ్ అయితే మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము అనేది తెలిసిపోతుంది. ఫాల్స్ డాక్యుమెంటేషన్ పెడితే కనుక 10 year బ్యాన్ వేస్తారు. అది చిన్న డాక్యుమెంట్ అయినా పెద్ద డాక్యుమెంట్ అయినా. గోల్డెన్ రూల్ ఏంటంటే హోమ్ ఆఫీస్ కి మనం అబద్ధం చెప్పకూడదు, ఫాల్స్ డాక్యుమెంటేషన్ ఇవ్వకూడదు, లేనిది ఉన్నట్లుగా అలా క్రియేట్ చేయొద్దు. ఏదైతే ఉందో అదే చెప్పొచ్చు. ఓవర్ స్టే ఉన్నాము ఒక 8 months ఇన్ ద పాస్ట్, అది మనం దాచిపెట్టలేము ఆ హిస్టరీని, చెప్పడమే మంచిది. అది చెప్పకపోతే అది డిసెప్షన్ ఆఫ్ హోమ్ ఆఫీస్ కింద అవుతుంది. ఓకే. సో నిజాలే చెప్పాలి మనం ఖచ్చితంగా. ఉన్నదినట్టుగా చెప్తే ఇబ్బంది ఉండదు, లేనిది చెప్తాము అప్పుడే ఇబ్బంది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ కోసం అయినా లేకపోతే ఏ కారణంతో వెళ్ళాలనుకున్నా కొంతమంది ఏంటంటే ఇండివిజువల్ గా వెళ్తారు, కొంతమంది ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వడం, ఆ ఏజెన్సీ ద్వారా వెళ్తారు. అంటే ఏది బెటర్ అంటారు మీ ప్రకారం? ఎడ్యుకేషన్ మోస్ట్లీ నాకు తెలిసి మన తెలుగు వాళ్ళందరూ కన్సల్టెన్సీస్ ద్వారానే వస్తారు. యూనివర్సిటీస్ కి కొన్ని టైప్ అయిన కన్సల్టెన్సీస్ ఉంటాయి, రకరకాల ప్లేస్ లో రకరకాల కన్సల్టెన్సీస్ ఇప్పుడు వచ్చేసినాయి. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కువగా మేము తీసుకెళ్తాము అని చెప్పడం, అంటే ఇది ఒకప్పుడు ఎక్కువ ఉండింది న్యూస్ లో, ఇప్పుడు తక్కువ ఉంది, కానీ జరుగుతుంది. అదే ఏంటంటే ఎక్కువ మనీ తీసుకునే వాళ్ళు మేము తీసుకెళ్తాం మొత్తం చేస్తామని చెప్పడం, మిడిల్లో వదిలేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. సో డెఫినెట్ గా ఏజెన్సీ నుంచి వెళ్తేనే 90% బెటర్ అంటారా మరి? అంటే రెప్యూటెడ్, ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి యూనివర్సిటీకి ఈచ్ కంట్రీలో వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్ లో అవన్నీ రాసి ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వింగ్ లో. వాళ్ళకి సంబంధించిన కన్సల్టెన్సీ ద్వారా వెళితే ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడైతే వేరే కన్సల్టెన్సీస్ పేర్ల మీద ఇవన్నీ జరుగుతాయో అప్పుడే మీరు అన్నట్టుగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ లోని చూసుకుంటే అడుగడుగునా ఒక కన్సల్టెన్సీని మనం చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడికైనా యూకే అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మీరు అబ్రాడ్ వెళ్ళాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కామన్ గా ఎవరైనా సరే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యే వెళ్తున్నారు ఎక్కువగా. నాకు తెలిసినంతలో మరి స్టూడెంట్ వీసా మీద మోసపోయిన వాళ్ళు అంటూ నేను వెళ్ళలేదండి. మోస్ట్లీ జాబ్ రూట్ లో వచ్చే వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్ తో డైరెక్ట్ గా మాట్లాడుకొని ఏదైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందో అదంతా గో త్రూ అవుతారు కాబట్టి అక్కడ ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఈ ఎవరైతే ఈ ఒక ఛానల్ ఫాలో అవ్వకుండా, ఒక రైట్ ఛానల్లో వెళ్లకుండా అటు ఇటు అడ్డదారులు దొరుకుతారు, అక్కడే ప్రాబ్లం అంతా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ అది ఇండియాలో ఎలా జరుగుతుంది అనేది ఐ డోంట్ నో. నేను ఇక్కడ ఉండను కాబట్టి ఇండియాలో, నేను అంతా యూకేలో ఉంటాను కాబట్టి యూకే వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా వీసాకి రిలేటెడ్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే దే కెన్ అప్రోచ్ us and we'll see if we can do anything for it. అదండి, చూసారు కదా ఈ ఎపిసోడ్ లో. మరిన్ని విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అండి. హరి గారు చాలా చాలా థ్యాంక్ యూ. యాక్చువల్ గా మీరు ఇండియా వచ్చారు అని తెలియగానే ఫస్ట్ మేమే మిమ్మల్ని అప్రోచ్ అయినట్టున్నాము. మీకున్న స్కెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టుకొని కొంచెం మా కోసం టైం ఇచ్చి ఇంతవరకు మేము అడిగిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.